రాసిన పత్రిక 6 అధ్యాయము 4 తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ వీడియో వింటున్న వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏందో తెలుసా? మన బిడ్డలకు ఏమి నేర్పిస్తున్నాం, ఏమి బోధ నేర్పిస్తున్నాం, ఏది వాళ్ళకి తెలియజేస్తున్నాం. ప్రక్క చరిత్ర చదువుతో పాటు కూడా దైవ సంబంధించిన బోధ నేర్పించాలండి. ప్రార్థన బోధ నేర్పించాలి, ప్రార్థన జీవితాన్ని నేర్పించాలి, దైవ లేఖనాలు చదివే బోధ నేర్పించాలి. ఎప్పుడైతే ఈ క్రమంలో బిడ్డలను నడిపిస్తావు ప్రక్క చరిత్ర వారు దేవునికి మహిమకరంగా, దేవుని ప్రజలకు, నీకు, నీ కుటుంబానికి దీవెనకరంగా మార్చబడతారు. ఈ దినాలలో దైవ భక్తి అనేది లేకపోవటం వల్ల, దేవుని యొక్క భక్తి, దేవుని యొక్క భయం అనేది బిడ్డల జీవితాలు లేకపోవటం వల్ల మన మాటలు వింటలేదు, దేవుని యొక్క మాటలు వింటలేదు. పుట్టిన తల్లిదండ్రులు కూడా బాధ కలిగించే రీతిలో వారు జీవిస్తున్నారు. ఎందుకంటే వారికి బోధ చిన్నప్పటి నుంచి దైవ బోధ అనేది వారి హృదయాలలో నాటలేదు. కాబట్టి బిడ్డల తిరుగుబాటు స్వభావం చేస్తున్నారు, మాట వినకుండా చేస్తున్నారు, తల్లిదండ్రులకు లోబడకుండా జీవిస్తున్నారు. అలాంటిది లేకుండా ఉండాలంటే దైవ భక్తి చదువుతో పాటు కలిపి దైవ భక్తి కూడా నేర్పించాలి.